నాన్నకొక్కడికేనా? మా వారికి స్టంట్ వేసారు. వాళ్ళ వారికి స్టంట్ వేసారంటండి. ఏంది అమ్మ చేశారా? నచ్చిందా నీకు? బాగుంటుందా? నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, హాయ్, హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. సో ఈరోజు మార్నింగ్ కొంచెం వేరే వర్క్ ఉంటే పోయి చూసుకొని వచ్చాను. నిన్న మనం వెళ్ళేసి నాని రాజు వాళ్ళని కలిసాం కదా, వచ్చిన తర్వాత కూడా చాలా సంతోషంగా అనిపించింది. చాలాసేపు ఎక్కువగా వాళ్ళ గురించి డిస్కషన్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం. ఎందుకంటే వాళ్ళు మనం పోయిన వెంటనే మనం చాలా బాగా పలకరించారు, చాలా రిసీవ్ చేసుకునే పద్ధతి అయితే బాగా నచ్చింది నాకైతే. నాకే కాదు, కెజిఆర్ కూడా చాలా బాగా నచ్చింది, సూపర్ అనిపించింది మాకైతే, చాలా సంతోషపడ్డాము. సో ఇంక అలాగే తర్వాత వచ్చేసి చెప్పాను కదా, ఈరోజు రేపు మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇక్కడ మన ఊరిలో ఫెస్టివల్ ఉంది కదా, కొంచెం ఎక్కువగా బాగా జరిగిద్ది అనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు జనం, అందుకని మనం ఇక ఈ 2 రోజులు ఎక్కువగా వీడియోస్ వస్తాయి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. చూడండి దయచేసి ప్రతి ఒక్కరు. ఈరోజు వచ్చి అమ్మ పాలకూర చేస్తుంది. పాలకూర ఎలా చేయాలో మా అమ్మ దగ్గర నేర్చుకోవాలి మనం. చూడండి, చూపిస్తాను నేను, ఓకేనా? చూద్దాం ఒకసారి. ఇదిగోండి అమ్మ. సబ్స్క్రైబర్లకు హాయ్ చెప్పు, మన వాళ్ళందరూ చూస్తున్నారు కదా. మనం ఏం చేస్తున్నావు? పాలకూర, టమాటా పాలకూర. ఏమేమి వేయాలి ఇందులో? తాలింపు గింజలు వేసింది, ఉల్లిపాయ వేసింది, ఉల్లిపాయ వేసి టమాటా వేసి పాలకూర చేస్తున్నావా? ఎవరికి ఇది? నాన్నకొక్కడికేనా? మా వారికి స్టంట్ వేసారు. వాళ్ళ వారికి స్టంట్ వేసారంటండి. మా వారికి స్టంట్ వేసారు, మోషన్ ఫ్రీగా కావాలని చెప్పేసి 2 రోజులకు 3 రోజులకు పాలకూర వండమంటున్నాడు. పాలకూర వండలేక అల్లాడిపోతున్నారు వీళ్ళు. అందుకని చెప్పేసి నిన్న ఒక్కరోజే పప్పు చేసాము, మొన్న పాలకూర చేసాము, మళ్ళీ ఈరోజు పాలకూర మార్కెట్కి పోయి చేసుకొచ్చుకున్నాడు. కావాలంటే ఇంక 2 రోజుల్లో తోట వేస్తాం మేము, పాలకూర తోట కూడా. అది పరిస్థితి అలా ఉంది మా ఇంట్లో ఇప్పుడైతే. ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్నీ ఇలా నడుస్తున్నాయి. చూడండి, ఇదైతే బాగా మగ్గాలి అట్టుకుంటా. ఇదంతా మగ్గితే ఉల్లిపాయలు మగ్గి దగ్గరికి వస్తే అందులో ఉన్న వాటర్ పోతే ఇక అప్పుడు మనం మిగతా ఏదైతే ఉందో చేస్తుంది అనమాట. మొన్న అమ్మ ఇలాగే వంట చేస్తామంటే, అదే మనం మష్రూమ్ కర్రీ చేసింది కదా, ఆ మష్రూమ్ కర్రీ చేసి ఆ వీడియోని మనం పోస్ట్ చేస్తే కొంతమంది చూసారంట. చూసి అమ్మని యూట్యూబ్లో భలే వంటలు చేస్తున్నావే నువ్వు అని చెప్పి అన్నారంట. ఆ దెబ్బకి నిన్న అమ్ముండి అయ్యో నేను చేయను ఇంకా అందరు చూస్తారా అన్నట్టు అని చెప్పేసి అంటే నేను కొద్దిగా అన్నా. అంటే మనం ఎవరి కోసం బతకట్లేదు కదండి, మనం మన కోసమే బతుకుతున్నాము. ఈరోజు మనం తినలేదు అనుకోండి, ఎవరన్నా వచ్చి అడుగుతారా మనల్ని? ఎవరు అడగరు. ఎందుకు తినలేదు మీరు అని చెప్పేసి ఎవరు అడగరు. మనం మంచిగా ఉన్న జనం వారలేరు, పాడైపోతుంటే చాలా సంతోషంగా ఉంటారు. ఎవడు కూడా మన గురించి పట్టించుకునేవాడు ఉండడు. మన కష్టం ఏందో మనం పడాల్సిందే, మన సుఖం ఏందో మనమే చూసుకోవాలి. అంతేగాని ఎవరి కోసమో బ్రతకటం అనేది వేస్ట్ అండి. జనాల గురించి అసలు ఆలోచించకూడదు. అదైతే నాకైతే బాగా తెలుసు. ఉల్లిపాయలు మగ్గినాయి అంట, పాలకూర వేస్తుంది. మా నాన్న కూడా డైరెక్షన్ ఇస్తున్నాడు. టమాటా ఉడకాలా? టమాటా ఉడకాలి. చాలా వద్దంటున్నారు వాళ్ళు, వద్దంట. ఈరోజు వద్దులే, ఎల్లుండి చేద్దాం అంటున్నారు. మరి ఆకుకూరలు ఏయైనా కానీ ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కలుపుకోవాలి. ఫస్ట్ మర్చిపోయాను ఇందాక, ఉప్పు వేసి పసుపు వేసి కడుగుతుంటే నేనేంది మా అమ్మ ముందే ఉప్పు పసుపు వేసి పెడుతుంది ఏంది అనుకున్నా. చికెన్ అయింది నానబెట్టడానికి అనుకున్నా. అప్పుడు దాంట్లో ఉన్న నీసు వాసన పోయి టేస్ట్గా అయింది. సో నేను చెప్పాను కదా, ఎవరిని మనం నమ్మాల్సిన అవసరం లేదు. అది ఎవడైనా సరే, అది అమ్మ తరపున, నాన్న తరపున, నా తరపున, నీ తరపున,
ఎవరి తరపునైనా సరే, అమ్మమ్మ తరపున, నాయనమ్మ తరపున, తాత తరపున, తీ తరపున, ఏదో తరపున అండి, ఎవరి తరపునైనా సరే ఎవరిని నమ్మకూడదు. ఎందుకంటే ఎవడు మనకు పెట్టడు, మనకి ఎవడు ఏమీ చేయడు. మనం ఎంత ఇదిగా ఉన్నా సరే మనల్ని ఎవడు పట్టించుకోడు. ఫర్ సపోజ్కి నేను చెప్తున్నానండి, ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను, నాకు ఒక లైక్ కొడితే వామ్మో వీడికి ఎక్కడ మేము కొట్టే ఒక లైక్ ద్వారా లక్షల రూపాయలు వచ్చి పడతాయి అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఒకటి, మనం బాగుపడిపోయినా పర్వాలేదు కానీ వాడు మాత్రం అసలు బాగుపడకూడదు అని చెప్పేసి ఉంటారు జనాలు. సో అందుకని మనం ఎవరిని నమ్మాల్సిన పని లేదు, మన పనేదో మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఓకేనా? దయచేసి మీరు మాత్రం ఎవరిని నమ్మాకండి. మగ్గిందా? ఇంకా అంటే ఇందులో నీరు పోవాలి కదా, అందులో నీరు పోవాలి. ఆ నీరు పోయేదాకా నుంచి మళ్ళీ నీళ్ళు పోస్తావు కదా నువ్వు. అవి వేరు, పోసే నీళ్ళు వేరు. ఆకు మగ్గాలి, బాగా ఉడకాలి. బాగా ఆకు ఉడకాలి, ఆకు మగ్గాలి. ఆయన మళ్ళీ ఇప్పుడు మనం టమాటా వేస్తాం కదా, అందులో ఇది కూడా వస్తాయిగా వాటర్. అసలే వాళ్ళ వారి కోసం చేస్తుంది మా అమ్మ. పాలకూర ఉడికిపోయింది, టమాటా వేస్తున్నా. టమాటా పాలకూర బాగుంది కదా, గ్రీన్ కలర్లో. ఇదంతా ఒక పసుపు, రెడ్, ఆరెంజ్ ఇట్లా మంచి కలర్ అయితే ఉంది కదా, సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. పసుపు వేస్తున్నా. ఓకే, పసుపు వేసి కడిగింది, మళ్ళా పసుపు వేస్తుంది కదా. ఇది మనం వంట, ఈ వీడియో రెండు కలిపే మనం దీన్ని డిజైన్ చేసాం ఈరోజు. ఇట్లా వ్లాగ్గానే అమ్మ వంట. టమాటాలు ఉడికిపోవటానికి కొంచెం ఉప్పు వేస్తున్నా. అది టమాటాలు ఉడకటం కోసం ఉప్పు వేసింది. అలా వేస్తాం, టమాటా త్వరగా మగ్గుతుంది అనమాట ఇట్లా వేస్తే. ఓకేనా? సో ఎంతసేపు ఉంటుంది అది? ఎంతసేపట్లో అయ్యిద్ది? 5 నిమిషాలు. ఒక 5 మినిట్స్ అలా దాన్ని కుక్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ తీసి ఒకసారి ఇంకా దాంట్లోకి ఏమైనా కావాలని చూస్తారు. ఓకేనా? ఈ మాస్టర్ అసలు ఏం చేస్తున్నారో చూద్దాం. ఏం చేస్తున్నారు? హలో, హాలిడే దొరికింది విన్నీకి. ఇక ఆ జుట్టు మీద పడిద్ది అనమాట. దాని మొహం చూడండి ఎలా ఉంటుంది ఒకసారి. ఇది చూడమ్మలు ఒకసారి చూడలే. హాలిడే వచ్చిందండి. మా మాస్టారు ఈరోజు మరి వంట అంతా మా అత్తగారికి అప్పచెప్పానని చెప్పకుండా పోయి బయట కూర్చుంది. మన మాస్టారు ఈరోజు వంట అంతా అమ్మకి అప్పచెప్పేసింది. మరి నేను ఈరోజు వంట అంతా మా అత్తగారికి అప్పచెప్పానని మరి మీకు మాట చెప్పాలి కదా. అసలు చెప్పిందా? చెప్పలేదు. పోయి విన్నీకి ఆ జుట్టేదో, ఆ జల్లేదో ఆ పనిలో పడింది. కనీసం చెబితే జనానికి అర్థమైంది కదా ఈ అమ్మాయి అసలు ఉందా లేదా, మరి ఆడికన్నా పోయిందా, వాళ్ళ ఆయన తన్నే నన్ను తరివాడా అని చెప్పేసి తెలిసి ఏమన్నా అనుకుంటే నలుగురు నన్ను అపార్థం చేసుకుంటారు కదా. తెలీదు, ఇవన్నీ మనం నేర్పించాలా వీళ్ళకి ఏంటోనండి అసలు. అబ్బా మాస్టర్ గారు వాళ్ళ అత్త గురించి ఏమో చెప్పాలంటే మాస్టర్ గారు ఇంకా స్టార్ట్ చేయండి. పాలకూర నేను చేసే విధానంలో చేస్తే మా మామగారు తినరు. ఆయనకి పాలకూర పులుసు పెట్టాలి. అట్లా పులుసు పెట్టడం వల్ల ఫ్రీ మోషన్ అయిద్దంట. అలా నాకు చేయడం రాదు, అందుకనే అత్తమ్మతో చేపిస్తున్నాను పాలకూర ఈరోజు. అంటే నువ్వు చేస్తే మీ వారికి టేస్ట్ కావాలి. వాళ్ళ వారికి ఆమె చేసినే నచ్చిద్ది. వాళ్ళ వారికి అదిగో వాళ్ళ వారు నవ్వుతున్నారు. ఏంది అమ్మ చేస్తేనే నచ్చిద్దా నీకు? బాగుంటుందా? అందుకనే నేను చేయలేదన్నమాట ఈరోజు. సంకటి చేయాలా? సంకటి కూడా చేయాలంట. మనకి 1000 సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, దగ్గరలో ఉంది. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాక మనం మంచి సెలబ్రేషన్ చేద్దాం, కేక్ కట్ చేద్దాం. మంచి చూసి ఇంకా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. లైక్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. గంట కూడా కొట్టండి. ఓకే.
కోరికలు చూడండి ఎట్ట కోరుతాడు. సంకటి కావాలంట. మొన్న మొత్తం మల్టీగ్రెయిన్ పట్టించింది. సద్దలు, జొన్నలు, రాగులు, కొర్రలు అవన్నీ పట్టించింది. వాటితో సంకటి చేయాలంట మా మామకి. ఇప్పుడు సంకటి చేసుకొని దాంట్లోకి పాలకూర పులుసు పోసుకొని తినాలంట ఈ పూట. ఆల్రెడీ నేనేమో బియ్యం కడిగి పెట్టా. అవి కడిగి పెట్టి కావాలంటే సాయంత్రం వండుదలే, ఇప్పుడు నాకు సంకటి చేయండి అంటున్నాడు. అది అది పరిస్థితి. మనకేంటిదమ్మా, ఏం చేస్తావు? మనకి ఎండు చేపలు పచ్చికారం వేసి టమాటా వేసి పులుసు పెడతా. అది పరిస్థితి. ఈరోజు మా కర్రీ మాకు నాన్నకు కాదు, మా సపరేట్ కర్రీ ఏంటంటే మెత్తాళ్ళు, ఎండు చేపలు, అవి టమాటా పచ్చికారం వేసి పులుసు పెడతారంట. సో ఈరోజు మా కర్రీ అది చూస్తాను ఈరోజు. ఒకవేళ కావాలి అనుకుంటే ఆ వీడియో పూర్తిగా తీద్దాం, అసలు వీడియోనే తీద్దాం, కూరే తీద్దాం, మొత్తం తీసి ఆ వీడియో పెడతాను. ఓకేనా? ఇదంతా మనం వ్లాగ్ కిందే వ్లాగ్ పెట్టేద్దాం. ఓకేనా? ఏం వేస్తున్నావు? కారమా? కారం వేస్తున్నా. వెయ్యి కారం. చారులోకి మరి అంత కారం సరిపోయింది. చూద్దాం, చూసి మా నాన్నకి ఉప్పు కారం తక్కువే ఉండాలండి. చేసి నెల కూడా కాలేదు స్టంట్ వేసి, ఇంక అప్పుడే ఇంక జాలే, ఇంకా ఇప్పటికి చాలా రోజులు తిన్నా సప్పగా అంటున్నాడు. కూర అంతా బాగా దగ్గరికి అయింది కదమ్మా. దగ్గరికి అయింది, కూర అంతా దగ్గరికి అయింది. మనమైతే ఇలాగ తింటాం. ఆయనకు ఆపరేషన్ అయింది కాబట్టి చారు కావాలి, కాబట్టి దానికి వేడి నీళ్ళు పెట్టా పొయ్యి మీద. వేడి నీళ్ళు పెట్టా ఎందుకు? ఆ వేడి నీళ్ళు పోస్తే చారుగా ఉంటది, చల్ల నీళ్ళు పోస్తే చప్పబడిపోయి కూర టేస్ట్ పోద్ది. ఓకే ఓకే, అందుకని వేడి నీళ్ళు పెట్టా. ఓకే, వేడి నీళ్ళు పోస్తున్నా. పోయి చూద్దాం. ఇప్పుడు దీని కాంబినేషన్ ఏంది? సంకటి పాలకూరకి సంకటి కాంబినేషన్. చూద్దాం అసలు ఎలా ఉంటుందో. ఇదంతా ఉడికి ఇది అయ్యిద్ది. ఇది అయిన తర్వాత సంకటి చేసిద్దంట. ఏం సంకటి అది? దేంతో? జొన్నలు, రాగులు, సద్దలు మల్టీగ్రెయిన్ సంకటి. అది పరిస్థితి. చూద్దాం ఎలా ఉంటుందో. అది కూడా కలుపుదాం. ఆ వీడియోని కూడా యాడ్ చేద్దాం ఇందులోనే మనం. ఆల్మోస్ట్ కూర అయిపోయింది. లాస్ట్ లో కొంచెం ధనియాలు వేయించి చిన్నెల్లిపాయ వేసి చిన్నెల్లిపాయలు వేస్తున్నా. 4 ఉన్నాయి అవి దంచుతున్నా. పచ్చాగా దంచి అందులో కొద్దిగా ధనియాలు, చిన్నెల్లిపాయ కట్ చేసి వేసింది, అదే దంచేసింది. కొంచెం కొత్తిమీర వేస్తున్నా. కొద్దిగా లాస్ట్లో ఫైనల్ టచింగ్ అనమాట. కొత్తిమీర యాడింగు, గంట పెట్టి తిప్పింగు, అయిపోయి ఇంకో కూరక. వాసన మాకైతే ఇక్కడ బ్రహ్మాండంగా వస్తుంది, కానీ మీకైతే వాసన కనపడుతుంది చూడండి. చెప్పారు కదా మన దగ్గర శివరాత్రి బాగా చేస్తారని. ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉంటుంది, డీజేలు, ఈ తప్పెట్లు కొట్టడం, అసలు బాగా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే వీడియోస్ చేయడానికి భలే ఆలోచించాల్సి వచ్చింది. కానీ మనం చేద్దాం అంటే వీడియో తీద్దాము, వాయిస్ ఓవర్ ఇద్దాం వెనక నుంచి. మనం ఇక అంతా మ్యాక్సిమం నాకు తెలిసి ఈ 2 వీడియోస్ కూడా మ్యాక్సిమం వీడియో తీసి వాయిస్ ఓవర్ వేయడం జరుగుతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంది. అదే చెప్పాను కదా, మెత్తాళ్ళు అను పచ్చికారం వేసి పులుసు పెడతారని. సో అది మా మామయ్యకి, మా అమ్మ వాళ్ళ పెద్దన్నయ్యకి బాగా ఇష్టం. అది ఎప్పుడు ఆ కర్రీ ఎక్కువ చేయించుకుంటాడు. పాపం ప్రజెంట్ ఆయన లేరు, చనిపోయారు. ఇప్పుడు ఆ కూర మా ఇంట్లో చేసుకోవాలని మేము ఫిక్స్ అయ్యాము. మా మామయ్యకి బాగా ఇష్టము. ఒక నిమిషం ఉండండి. మీ అన్నకి బాగా ఇష్టం ఆ కర్ర? మా అన్నకి బాగా ఇష్టం. నైట్ పూట ఎప్పుడు గబుక్కున అయిపోద్ది ఆ కూర, తొందరగా అయ్యే కూర ఏదంటే అదే. అది ఎండు చేపలు, పచ్చిమిరకాయలు, టమాటాలతోటి తొందరగా అయిపోద్ది ఆ పులుసు. బాగుంటది. స్పీడ్గా వేడి అన్నంలో తినడానికి బాగుంటుంది. ఎక్కువగా పల్లెటూరు వాళ్ళు సద్దన్నం అనేది అంటే ఈవినింగ్ టైంలో అంతగా ఇష్టపడరు.
పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత అయితే కొంచెం వాళ్ళు పొలం పనులకి వాటికి వెళ్ళేవాళ్ళు కాబట్టి అలాంటి ఇష్టపడతారు పొద్దున పూట అయితే. సాయంత్రం అంటే కంపల్సరీగా ఇలాంటి కూరలు, అవును, ఇలాంటి కూరలు ఉండి సాయంత్రం పూట వేడి వేడి అన్నము అవి తిని వీళ్ళైతే 6:30, 7 కల్లా పడుకుంటారు ఆ టయానికి. అసలు ఉదయం పూట పచ్చడో లేకపోతే పప్పు అట్టాటి తింటారు, సాయంత్రం మాత్రం ఏదో ఒక కూర కంపల్సరీ నీసు ఉండాల్సింది. అట్లా అంటే వాళ్ళ దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు చెరువులు ఉంటాయి, కాలువలు ఉంటాయి కాబట్టి ఏదో ఒక చేపలు, ఏదో ఒక రకమైన చేపలు దొరుకుతూనే ఉంటుంది. ఆ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటూనే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రతి దాంట్లో దోసకాయలు, టమాటాలు, వంకాయలు, గోంగూరలు, ప్రతి దాంట్లో ఏదో ఒక చేపలు, ఇట్లా మన మటన్, ఎండు ముక్కలు ఇలాంటివన్నీ వేసుకొని వాళ్ళు వండుకొని తింటా ఉంటారు. బాగుంటుంది అదంతా. ఓకేనా? సో మనం ఆ వీడియోని పూర్తి వీడియో తీద్దాం. ఓకేనా? సో ఫైనల్గా కూర అంతా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగనే చేసుకొని తినండి, చాలా బాగుంటుంది, చాలా 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 బాగుంటుంది. ఓకే చూసారుగా వాళ్ళ వారికి చేసుకున్న కూరని మీరు. సో మీరు కూడా అంటే అలాగే సేమ్ యాస్టీజ్ గంట చేసుకోండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుందంట. సో తప్పకుండా వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నారైతే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూడండి. అలాగే ప్రతి ఒక్క వీడియో మనకి రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒకటే ఒక దెబ్బ బాది నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకేనా? సో వీడియో అయితే ఇంతేనండి. సో ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఈ వీడియోకి జస్ట్ ఒక 20 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనకి దాదాపు 880 మంది, అంటే నా 900కి వచ్చేసారు. సో నేను ఒక 20 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను, అంటే 20 లైక్స్ ఇస్తారని ఆశపడుతున్నాను. ఓకేనా? సో ఓకేనా, బాయ్.